నమస్కారం. నమస్తే అండి. సో, ఈరోజు నేను అడగబోయేది చాలా మందికి ఉపయోగపడుతుంది. అన్నీ ఉపయోగపడతాయి. ఎందుకు అన్నీ ఉపయోగపడతాయి? ఉపయోగపడతాయి. సో, ఇదేమిటి అంటే మామూలుగా పెళ్లి కాని వాళ్ళు యెస్. ముహూర్తాలు అన్నీ చూస్తూ ఉంటారు. అన్నీ బానే ఉంటాయి. బట్ ఎందుకో ఎక్కడో మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. పెళ్లి లేట్ అయిపోతూ ఉంటుంది. యెస్. యెస్. ఇలా పెళ్ళిళ్ళు ఆలస్యం అయ్యే వాళ్ళకి మీరేదైనా చెప్పగలరా? పెళ్ళిళ్ళు ఆలస్యం కాకుండా ఉండాలంటే ఎలాంటి అఫర్మేషన్స్ గొప్పగా తీసుకోవాలి? చెప్తానండి. చెప్పండి. గొప్పగా జరిగినాయి. హ్మ్. ఎవ్వరికి జరగలేదని నేను నేర్పించిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. హ్మ్. హ్మ్. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు మారాలి. హ్మ్. పెళ్లి ఏ ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు మారాలి ఫస్ట్. హ్మ్. పిల్లలు కాదు ఫస్ట్ మారాల్సింది తల్లిదండ్రులు. హ్మ్. వాళ్ళ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ రిలీజ్ చేస్తారు. అందరు వాళ్ళ ఇంట్లో సంబంధం వచ్చేసింది. ఈ అమ్మాయికి సంబంధం వచ్చింది, ఈ అబ్బాయికి వచ్చేసింది, నా అమ్మాయికి రాలేదు. అబ్బా నా అమ్మాయి కన్నా చిన్న అమ్మాయికి జరిగిపోతున్నది, నా అమ్మాయికి రాలేదు. ఏం చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళ మాటే మంత్రం. వాళ్ళు చెప్పేసినారా లేదా? ఆ వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది. మా అమ్మాయి కన్నా చిన్న అమ్మాయి, మా అబ్బాయి కన్నా చిన్నవాడు కూడా పెళ్లి జరిగిపోయింది. మా ఇంట్లో వాళ్ళకి అవ్వలేదే, రాలేదే. రాలేదంటే ఎప్పటికి రాదండి. వచ్చింది వచ్చింది అని అనుకోమని చెప్పి ఎన్నో వీడియోలు చెప్పాను. ఉంది ఉంది అని చెప్పుకోమన్నాను, లేదనే మాట మర్చిపోమన్నాను. కాబట్టి ఆ థాట్స్ ఇతరుల మీద పెట్టారు చూడండి తల్లిదండ్రులు, దాన్ని మర్చిపోవాలి ఫస్ట్. ఇతర కుటుంబాలు వాళ్ళకి ఎవరికన్నా జరగని ఆద్యం నీ మైండ్లోనే తీసుకోకూడదు. అది వచ్చిందని నువ్వెందుకు దాన్ని ఎందుకు నెగిటివ్లో తీసుకుంటావు? దాన్ని ఎందుకు తీసుకుంటున్నావు? దాన్ని తీసుకోవడం వల్ల నీ మైండ్ ఇంకా నెగిటివ్లోకి పోతుంది. దాన్ని వదిలేయి. నీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందని నువ్వు అనుకో. ఎత్తుకొని వస్తుంది నా కూతురికి, నా బిడ్డకి, నా కొడుకు ఇంటికి వస్తుంది, నా ఇంటికి వస్తుంది, నా ఇంటికి వస్తుంది. నేను అనుకున్న దానికన్నా గొప్ప సంబంధం మా ఇంటికి వచ్చింది అని నువ్వు అనుకో. పదే 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 నీ థాట్స్ రిలీజ్ చేయి. వచ్చేసింది మా అమ్మాయికి ఈ సంవత్సరం పెళ్లి అయిపోయింది, హ్యాపీ మేము, మంచి అల్లుడు మా ఇంటికి వచ్చేసినాడు అని నువ్వు పదే 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 రిలీజ్ చేయాలి. ఇన్నాళ్ళ వరకు ఏం రిలీజ్ చేసావు? వాళ్ళ మీద రిలీజ్ చేసావు. వాళ్ళకి వచ్చింది అన్నావు, నీ మాట ప్రకారం వాళ్ళందరికీ వచ్చేస్తున్నది. నీ ఇంటికి రాలేదన్నావు, నీ మాట ప్రకారం నీ ఇంటికి రాలేదు. దీన్ని అట్నే రివర్స్ కొట్టేయాలి. వాళ్ళని మర్చిపో. ఇంకా వాళ్ళని ఇతర మన విషయాలు ఏదైనా ఎవరికి చెప్పకూడదన్నాను. ఆలోచన ఎప్పుడు కానీ నీ గురించి ఆలోచించమన్నాను. ఎనీ టైం ఆలోచన ఇతరుల గురించి ఆలోచించకూడదు. నీ ఆలోచన అయితే నీ మీద పెట్టు, నీ కుటుంబం మీద పెట్టు. ఇప్పుడు నీ మీద పెట్టావు నీ ఆలోచన, నీ పిల్లల మీద పెట్టేసావు. కుటుంబం నీది అదే కదా, పిల్లల మీద పెట్టు. మంచి సంబంధం, నీకు ఎలాంటి సంబంధం కావాలి? మంచి ఎంప్లాయర్ కావాలన్నా, లేక బిజినెస్ మ్యాన్ కావాలన్నా, ఎర్రగా ఉండాలన్నా అబ్బాయి, లేక ఒక రంగులో ఉండాలన్నా, ఒక లిమిట్ రంగు ఉన్నా, మీ అమ్మాయికి ఎంత హైట్ ఉన్నాడు, లేక మీ అబ్బాయికి ఎంత హైట్ అమ్మాయి కావాలి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఇలా ఆలోచన డ్రీమ్ పట్టించు. ఆ డ్రీమ్ పిక్చర్ వచ్చి నీ మైండ్లో కూర్చోవాలి. పిక్చర్ రావాలండి. ఆ అబ్బాయి ఇలా ఉంటే నాకు బాగుంటుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని మహేష్ బాబు ఎలా ఉండమంటాడంటే కళ్ళు తెరుచుకొని కూడా చెప్పేస్తాం, వాడు సూపర్ కొన్నాడు, ఎంత హైట్ ఉన్నాడు, ఎర్రగొండాడు అని చెప్తున్నా. ఆ దృష్టి అయితే నీ అల్లుడి మీద పెట్టు, నీ కూతురికి వచ్చి అల్లుడి మీద పెట్టు, నీకు ఈ కొడుకు రాబోయే అమ్మాయి మీద పెట్టు. దృష్టి పిక్చర్ కనిపించాలి. ఇలాంటి అమ్మాయి కావాలి నాకు, వచ్చేసిన సంబంధం ఎత్తుకొని నా ఇంటికి వచ్చింది, పెళ్లి సంబంధం వచ్చినట్టు, మీ బంధువులంతా కూర్చున్నట్టు, ఆ సంబంధం ఖాయం అయిపోయినట్టు, మీరు ఏదో దానికి మంచి చెడ్లు ఉంటాయి మాట్లాడేసినట్టు, ఒక మంచి హాల్లో నిశ్చితార్థం జరిగినట్టు నువ్వు అనుకోవాలి, ఊహించాలి. జరిగినట్టు పెళ్లి కూడా మంచి నువ్వు అనుకున్న టయానికి జరిగిపోయినట్టు, హ్యాపీగా వాళ్ళ అనుమానం అయిపోయినట్టు, ఒక ఫస్ట్ నైట్ అయిపోయినట్టు కూడా డ్రీమ్ పట్టించాలండి. తప్పనిసరిగా ఆ పిక్చర్ ఈ మైండ్లో కూర్చోవాలి. తల్లిదండ్రులు పట్టించాలి ఫస్ట్. అక్కడ పట్టించేసి ఈ పిల్లలకి చెప్పించాలి మనం. నువ్వు పోయే దారి కరెక్ట్గా ఉంటేనే పిల్లలు పోయే దారి కరెక్ట్గా ఉంటుంది. నువ్వు పోయే దారి కరెక్ట్ లేనప్పుడు ఇక్కడ కూడా దారి తప్పుతుంది. ఏదో 1 or 2 దారి మార్చుకునేది పిల్లలు, ఇక్కడ తప్పుతుంది. నువ్వు పట్టించమ్మా, ఇలా ఇలా నువ్వు కూడా పట్టించమ్మా. పెళ్లి కానీ ఇప్పుడు పట్టించాలి. వాళ్ళు చెప్పినంత వరకు చెప్పని. ఇప్పుడు వీళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కదా, అన్ఎంప్లాయర్ ఎడ్యుకేటెడ్ అనేది ఎక్కువైపోయినారు, అన్ఎడ్యుకేటెడ్ తక్కువే కదా. ఇప్పుడు చదువు లేని వాళ్ళు తక్కువే, చదువు ఉన్న వాళ్ళు ఎక్కువైపోయినారు. ఒక కాలంలో తక్కువ ఉన్నది, ఇప్పుడు ఎక్కువైపోయినారు. చదువుకున్న వాళ్ళు తెలుసు కదా, నీకు ఎలా కావాలి సేమ్ నువ్వు కూడా పట్టించు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వచ్చినట్టు ఇప్పుడు పడుకుంటావు, పడుకొని అదే పిచ్చి ఆలోచన దాని మీద పెట్టేమే. దేని మీద పెట్టు? పెళ్లి మీద పెట్టు. పెళ్లి అన్నావంటే పెళ్లికి సంబంధించిన అవకాశాలు రెడీ అయిపోతుంది అండి. నువ్వు పెళ్లి మీద ఆలోచన పెడితేనే అది అవకాశాలు ఏర్పడేది. నువ్వు పెళ్లి ఆలోచన నీ మైండ్కి రానప్పుడు నీకు పెళ్లి సంబంధం ఎలా వస్తుంది? ఇంటికి ఎలా వస్తుంది చెప్పు? ఆలోచన పెట్టు, అది పాజిటివ్గా పెట్టు. వచ్చేసింది. నీ మైండ్లో కూడా ఒక పిక్చర్ వేసుకో. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు కదా, ఇలాంటి అమ్మాయి కావాలి నాకు అని అబ్బాయి ఆలోచించు, ఇలాంటి అబ్బాయి కావాలని అమ్మాయి ఆలోచించాలి. ఆలోచించి అది వచ్చినట్టు ఇదే సేమ్ డ్రీమ్. అమ్మకి నేర్పించాం కదా, అమ్మ తల్లిదండ్రులు. నువ్వు పట్టించు. వెళ్ళిపోయినట్టు, హ్యాపీగా ఉన్నట్టు, ఐక్యంగా ఉన్నట్టు, ఒక కారులో పోయినట్టు, లేక బైక్లో ఆయన బాగా పట్టుకునేసి హ్యాపీగా పోయినట్టు, ఒక సినిమాకి పోయినట్టు డ్రీమ్ పట్టించేమే. ఏమి అక్కడ పిసినారు తెరం ఎందుకు? నువ్వు కలగనేమే, ఇక్కడే అయిపోయింది మొత్తం, ఇక్కడే అయిపోవాలి పిక్చరు.
అది నువ్వు ఏం చేసినావు, అది ఏ సంబంధం వస్తుంది, అది పెళ్ళి అవుతుంది, నువ్వు అప్పుడే నీ భర్త అని చెప్తావు. ఇదంతా నేను అనుకున్నాను అలాగనే జరిగిందండి అని నువ్వే చెప్తావు. ఓకే. స్కూటర్లో కూడా పలాని సినిమా థియేటర్కి వెళ్ళినట్టు కూడా నేను అనుకున్నాను. అదే విధంగా పోతున్నాం మన మనిషి. ఓకే. మొన్న చదువు లేని లేడీ అండి, సెప్టెంబర్ క్లాస్ చేశాను బెంగళూరులో. ఒక సున్ని వేసుకొని మాట్లాడుతున్నది, చీర మీద ఒక సున్ని చేసుకునేసి నా దగ్గర కూతురు పెళ్లి కోసం వచ్చి నేర్చుకున్నది. చదువే లేదు, ఏమి రాయదు, ఏం పొట్టబొడిచిన అక్షరం రాదు, ఏమి తెలియదు, నోటి మాటలో వచ్చి నేర్చుకున్నది. చెప్పించాను, మళ్ళీ ఇంటికి పోయి కాల్ చేసింది. దీన్ని అమ్మాయికి చెప్పమ్మా, నువ్వు దీన్ని పట్టించమ్మా, భర్త లేదు దీన్ని పట్టించమ్మా నన్ను. పట్టించిందంట. ఆల్రెడీ ఇంటికి వచ్చినాడంట ఎత్తుకొని. సార్ నేను అనుకున్న దానికన్నా గొప్పగా వచ్చింది సార్, పెళ్లి కూడా చేసి మళ్ళీ క్లాస్కి వచ్చేసింది. పెళ్లి కూడా అయిపోయిందంట. ఫీడ్బ్యాక్ ఇచ్చింది చూడండి. సార్ గొప్పగా పెళ్లి చేసి కూడా వచ్చేసారు, నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది సార్, పెళ్లి కూడా అయిపోయింది సార్. ఏమైనా చదువుకున్నదామా, ఏమైనా రాసిందా, ఏమి ధ్యానం ఎలా చేయాలో అన్ని వీడియోలు చెప్తున్నాను కదా. ధ్యానం ఎలా చేయాలని నేర్పించాను, ఎలా మైండ్ని మార్చుకోవాలని నేర్పించాను. ఆ మైండ్ ఎనీ టైం ఆ కూతురు మీద ఆమె మీద పెట్టింది, జరిగిపోయి పెళ్లి చేసి 2వ క్లాస్ పెట్టే లోపల పెళ్లి అయిపోయిందండి. అంటే ఇంచుమించు ఒక 2-3 నెలల లోపల అయిపోయింది అంతా. 3 నెలలకు ఒకసారి ఆడ పెట్టేది నేను. నేర్చుకున్నది 3 నెలలకు అంతా మళ్ళీ క్లాస్కి వచ్చి మన వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సార్ అయిపోయింది సార్, మీ మాట ఏం మంత్రం సార్. నన్ను అంటున్నది నీ మాట ఏ మంత్రం సార్ అనేది. నా మాట మంత్రం నాకు తెలుసమ్మా, నీ మాట కూడా మంత్రం అయింది నీకు తెలియదు కదమ్మా. నన్ను ఆ మాట కూడా రిలీజ్ చేసింది కదా, మంత్రం అయిపోవడంలా పెళ్లి అయిపోవడంలా చేసిందంట. ఇప్పుడు ఎక్కడ మా కూతురు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు సార్, వాళ్ళు అత్తగారింటికి వెళ్ళినారు సార్. ఆనందం ఎందుకు రాదండి? జరగదంటే పెళ్లి జరగకుండా ఉండడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలే. వీళ్ళు కూడా ఆలోచన, కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు నెగిటివ్గా ఉన్నా కానీ పిల్లలు పాజిటివ్గా ఉంటారు. పాజిటివ్గా ఉండి కొన్ని సంబంధాలు రప్పించుకుంటున్నారు. ఇద్దరు కన్నా నెగిటివ్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి ఏ సంబంధం రాదండి. ఓకే. సో ఈ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పెళ్లి శీఘ్రంగా జరగాలి అంటే ఒక మంచి అఫర్మేషన్. నేను ప్రతిరోజు నా యొక్క పెళ్లి సంబంధాన్ని గురించి విజువలైజేషన్ చేసి నేను అనుకున్న దానికన్నా గొప్ప పెళ్లి కొడుకుని నేను పెళ్లి చేసుకొని ఆనందంగా, సంతోషంగా, ఆనందంగా, సుఖంగా ఉన్నందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.